హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు ది క్రానికల్స్ ఆఫ్ జార్జియాకి వచ్చాను. ఇది టిబ్లిసీ కిని కొండపై ఉన్న ఒక స్మారక చిహ్నం అన్నమాట. 1985లో దీన్ని కట్టారు, కానీ పూర్తి చేయలేదు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఎత్తైన 35 మీటర్ల ఎత్తులో 16 స్తంభాలు ఉన్నాయి. ఇలా స్టెప్స్ ఉన్నాయి. వాటిని కాస్త కొండ మీద కదా కట్టిండేది, అందుకు కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. కానీ ప్లేస్ చాలా విశాలంగా ఉంది. చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, టిబ్లిసీ మొత్తం కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగా చెక్కారు. మొత్తం రాతి కట్టడం. మనం ఆ కాలంలో రాజులు, కింగ్స్ ఎలా తాళపత్రాలు పంపిస్తారో అలాంటిది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇది మొత్తం రాతి కట్టడమే. ఇదంతా జార్జియా భాష, మళ్ళీ ఇంగ్లీష్ భాషలో రాసింది. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండలు చూడండి ఎంత ఆహ్లాదంగా కనిపిస్తున్నాయో. కానీ ఇక్కడ చలి మాత్రం, చలిగాలి ఎక్కువ వేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ అన్ని ఎక్కి ఆ పైనకి వెళ్ళాలి. ఇవి 35 మీటర్స్ ఎత్తులో 16 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ పైనంతా రాజు, కింగ్, క్వీన్ గురించి ఉంటుంది. కింద భాగంలో జీసస్ క్రైస్తు యొక్క మొత్తం ఆయన ఏమేం చేశారో అదంతా చెక్కినారు. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. టూరిస్టులు కూడా దేశాల నుంచి వచ్చి ఫుల్ అట్రాక్టివ్ ప్లేస్ కాబట్టి చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పాలంటే ఒక వైబ్ వస్తుంది. అంత పెద్ద కొండ పైన, మరి దానిపైన ఇన్ని స్తంభాలంటే అసలు ఎలా నుంచోబట్టారో. కానీ దీని హిస్టరీ గురించి తెలుసుకుంటే 1801లో రష్యన్స్ వాళ్ళు జార్జియాని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు సోషలిస్ట్ రిపబ్లిక్ జార్జియాగా ఈ జార్జియాని ప్రకటించారు. అప్పుడు సోవియట్ నిధులతో ఈ పిల్లర్స్ అన్నీ నిర్మించారనమాట. ఇప్పుడు సోవియట్ పతనం అయిపోయింది. రష్యా జార్జియాని యుద్ధ కారణంగా కూడా నిధుల కొరతతో ఇది పూర్తి చేయలేకపోయారని చెప్పారు. కానీ ఏమాత్రమన్నా డెవలప్ చేశారంటే సూపర్ అనిపించింది. ఇక్కడ సిల్వా ఉంది, ఒక క్రాస్. ఇదంతా చూడండి ఎలా ఉన్నాయో. 35 మీటర్స్ అంటే చూడటానికి కూడా చాలా హైలో ఉంది. కిందంతా చూసారు కదా, జీసస్ క్రైస్తు గురించి చెక్కినారు. మొత్తం ఆయన స్టోరీ అంతా. పైన మాత్రం అన్ని రాజుల గురించి, ఆ కింగుల గురించి ఉంది. కానీ ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉన్నాయి ప్రతి ఒక్క పిల్లరు. ఒక ప్రపంచ వింత అని అనిపించింది నాకైతే ఆ ప్లేస్లో. మరి ఈ పిల్లర్స్ అన్నీ చూసి ఇవన్నీ జీసస్ క్రైస్తు గురించి
చెక్కబడినాయి కింద. ఇటు నుంచి వెళ్తే అక్కడ ఒక ప్రార్థనా మందిరం కనిపిస్తుంది కదా, అది కూడా 1801లోది. ముందు ఒక సిలువ ఉంది, ఇక్కడ ఈ ప్రార్థనా మందిరం. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం నగరం కనిపిస్తుంది. అంటే ఈ కొండ మీద నుంచి అన్ని దిశలను చూడొచ్చు. ఇక్కడ దాని గురించి రాతి పలకం కూడా ఉంది. అంతా జార్జియన్ భాషలోనే చెక్కినారు. అవన్నీ కివి కొండలు అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే టిబ్లిసీ నగరం మొత్తం కనిపిస్తుంది. ఆ కొండల మధ్య ఈ నగరం చాలా అందంగా ఉంది. నేనైతే అలా చూస్తుండే, ఒక పక్కన నగరం, కొండలు, ఇటు సైడ్ చూస్తే ఈ ఎత్తైన పిల్లర్స్, అసలు ఏదో అద్భుత లోకానికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఒక 2 నిమిషాలు అలా కూర్చుండిపోయాను ఇక్కడ. ఇది వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కట్టుకున్న చర్చ్ అన్నమాట. కానీ ఇక్కడ గాలి మాత్రం చాలా బలంగా వీస్తుంది. ఇందులో చల్లటి గాలి మనకు బాగా చల్లగా ఉంది. ఎందుకంటే కొండ పైన ప్రదేశం కదా, కాస్త చలి ఎక్కువగానే ఉంది. ఇదంతా చర్చ్ అన్నమాట. అంటే ఇప్పుడు క్లోజ్ చేశారు, కానీ ఫొటోస్కి మాత్రం సూపర్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే టిబ్లిసీ సీన్ చూడొచ్చు. ఇదైతే ఇంకా ఎంత అందంగా ఉందంటే చూడ్డానికి. నాలుగు దిశలను చూడొచ్చు ఈ కొండ మీదకి ఎక్కితే. ఒక పక్క సీ, ఓ పక్క టిబ్లిసీ అందమైన నగరం, ఒక పక్క ఈ ఎత్తైన స్తంభాలు, ఒక స్టన్నింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. వీటన్నిటిని నేను కొన్ని పిక్చర్స్ తీసాను, వాటిని ఇలా యాడ్ చేస్తున్నాను మీకోసం.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.